ఆహా, మీ ముగ్గురు ఇంత పొద్దున్నే ఆడడం ప్రారంభించారా? ఇదిగోండి, ఈ పెద్ద అమ్మాయిని మీరు చూస్తున్నారు కదా, తిని పేరు మీను. ఇంకా ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, తిని పేరు పున్ను. తర్వాత వీళ్ళ నెత్తి మీద ఇటు అటు తిరుగుతూ ఉంది చూసారు, తన పేరే పచ్చని రామచిలక. కొన్ని సమయాల్లో మీను వాళ్ళ అమ్మా నాన్న తెల్లవారుజామునే వ్యవసాయ భూమిలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీను, పున్ను ఇంకా వాళ్ళ పచ్చని చిలక వాళ్ళ బామ్మ రక్షణలో ఉంటారు. పున్ను, మీను చాలా సేపు ఆడుకున్నారు. రండి, ఇప్పుడు వెళ్ళి అన్నం తిందాం. ఇంకా వస్తున్నా బామ్మ. మిట్టుకి ఆకలి కాలేదా? మా అమ్మ అది ఇప్పుడే వడ్ల గింజ తినింది. ఆ పచ్చని చిలక కొమ్మ రొడ్డల మీద కూర్చున్నప్పుడు అతి దూరంగా ఆకాశంలో గరుడు పక్షి ఎగిరేది చూసింది. ఆకాశంలో నాలుగు వైపులా తిరుగుతున్న గరుడు పక్షి కింద చెట్టు మీద వాలగానే అప్పుడు ఆ చిలక చాలా ఈర్ష్యగా పక్షిని చూసింది. నువ్వు పక్షి, నేను పక్షినే. నువ్వు ఆకాశం పైన కూడా ఎగరగలవు, ఆ తాత నువ్వు కొండ పైన కూడా గూడు కట్టగలవు. కానీ నేను అంత దూరం పైన మేఘాలు ఎగరలేను. నా ప్రియమైన చిట్టి చిలుక, దేవుడు అందరికీ ఒక పనితనాన్ని ఇచ్చాడు. అదేంటని మనం కనిపెట్టాలి, అంతే. ఆ గరుడ పక్షి తన్ని ఎంతగా ఓదార్చినా కూడా ఆ పచ్చని చిలక ఎంతగానో ఓదార్పు కాలేదు. ఓ నానమ్మ, నానమ్మ, నీకు అసలు ఏమైంది? ఓ, ఏదో ప్రాబ్లమే అనుకుంటా. పొన్ను, మొన్న ఎందుకు ఏడుస్తున్నారు? లోపలికి వెళ్ళి ఏంటని చూడాలి. అయ్యో, నానమ్మ కింద పడిపోయింది. నానమ్మ, 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 నానమ్మ. ఎందుకు నానమ్మ మాట్లాడట్లేదు? ఓ, దీనికి ఒక దారే ఉంది. నేను ఇక్కడ జరిగిందంతా పొలంకెళ్ళి రాయపడ్డారు చెప్తాను. ఒక రోజు ఒక చిలుక ఒక చాలా వచ్చి వెళ్ళకుండా చాలా నివసిస్తూ ఉండేవారు. ఒకసారి వెళ్ళకుండా చిలుకలకి ఒక అమ్మ నాన్నకి చెల్లకుండా తను చూస్తుంది. మన చిలుక మళ్ళీ చూడడానికి వచ్చింది. నానమ్మ, 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 నానమ్మ. ఇదేంటి